హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్ శ్రీనివాస్ సిడిపిఓ ఈఓ క్లాసెస్. ఈ మధ్య కొంతమంది చేసినటువంటి వీడియోల కారణంగా అభ్యర్థుల్లో అసలు వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయి, వాటి సంఖ్య ఎన్ని అనేటువంటి దాని మీద సందిగ్ధత నెలకొని ఉంది. కారణం ఏంటి అంటే ఈ మధ్య ఒక కుహనా మేధావి అది 100 వేకెన్సీస్ లేవు, 80 వేకెన్సీస్ లేవు, కేవలం 22-25 మాత్రం వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి, రాష్ట్రంలో కేవలం 149 ఐసిడిఎస్ ప్రాజెక్టులే ఉన్నాయి, కాబట్టి ఇన్ని వేకెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ఆయన అనాలిసిస్ చేసుకుంటూ వచ్చాడు. అయితే అభ్యర్థుల యొక్క ప్రయోజనార్థం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ కుహనా మేధావులు మిమ్మల్ని మిస్లీడ్ చేసినట్టుగా నేను చేయలేను కాబట్టి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఫ్యాక్ట్స్తో సహా ఇస్తున్నాను. అందులో మనకి మొత్తం 149 ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉన్నాయండి. ఫస్ట్ ఆ మేధావి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఏం గైడ్ చేస్తున్నాడో తెలియదు, అలాగే ఎగ్జామ్స్లో కూడా పేపర్ డిఫికల్టీ అని మొత్తం మిస్లీడ్ చేసి ఒక్క బిట్టు రాలేదు. కొంతమంది అయితే ఫోన్ చేసి అతను పుస్తకం చదవడం వలన కొన్ని బిట్లు కూడా పోయినట్టు గోల పెడుతున్నారండి. సో అదంతా పక్కన పెడదాం. ఫస్ట్ 149కి 149కి మించినటువంటి సిడిపిఓలు ఉంటారు. ఫస్ట్ ఈ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. కారణం ఏంటి అంటే మైనర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మైనర్ ప్రాజెక్ట్కి ఒక సిడిపిఓ మాత్రమే ఉంటారు. కానీ మేజర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి వీళ్ళతో సహా ఏసీడిపిఓల్ని కూడా పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మైనర్ ప్రాజెక్ట్లో ఒక సిడిపిఓ, మేజర్ ప్రాజెక్ట్స్లో సిడిపిఓతో పాటు ఒకరిద్దరు ఏసీడిపిఓలు కూడా ఉండేటువంటి ఆస్కారం ఉందండి. ఇది నెంబర్ 1 పాయింట్. అలాగే నెంబర్ 2 పాయింట్ కనుక చూసుకుంటే మనకి ఈ సిడిపిఓలు అనేటువంటి వాళ్ళు కేవలం సిడిపిఓ జాబ్స్ మాత్రమే చేయరు. ఇక్కడ మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇందులో మనకి పెరిషబుల్ గూడ్స్, నాన్ పెరిషబుల్ గూడ్స్ అని 2 రకాలుగా ఉన్నాయి. పెరిషబుల్ గూడ్స్ అంటే ఫాస్ట్ కన్జ్యూమర్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో ఎఫ్ఎంసీజీస్, ఆ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీస్ అంటాం. ఏ విధంగా అయితే మనం ఎఫ్ఎంసీజీస్గా మనం మార్కెట్లో మనం చెప్తామో అలాగే వీటిని మనం పెరిషబుల్ గూడ్స్ అని కూడా మనం అంటాం. అంటే ఇవి త్వరగా పాడైపోతూ ఉంటాయి, వీటిని చాలా వేగంగా సప్లై చైన్ చేయాలి. అంటే వీటిని కోల్డ్ స్టోరేజ్లోని జాగ్రత్తగా కోల్డ్ స్టోరేజ్ వెహికల్స్లోని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి నాన్ పెరిషబుల్ గూడ్స్ కొన్ని ఉంటాయి. అంటే కొంతకాలం వాటికి ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్తో పాటు వాటికి కనీసం ఒక 6 నెలలు, అంటే బెస్ట్ బిఫోర్ యూజింగ్ 6 months, ఇలా 1 year కొన్ని వాటి ఎక్స్పైరీ డేట్స్ అనేటువంటి ఉంటాయి. అవి కొంచెం స్లో మూవింగ్ ఉంటాయండి. వీటికి వేర్ హౌసెస్ అనేటువంటివి ఉంటాయి. తెలుసుకోండి, వేర్ హౌసెస్ అనేటువంటివి ఉంటాయి. ఆ వేర్ హౌస్ మేనేజర్లు కూడా ఇక్కడి నుంచే రిక్రూట్ అవుతారు. ప్లీజ్ అండర్స్టాండ్, వేర్ హౌస్ మేనేజర్స్ అంటారు వాళ్ళని. ఈ కుహనా మేధావులు ఇవన్నీ కూడా లెక్కేసుకోరు, వాళ్ళకి తెలియదు. ఇలాగే మార్కెట్ మొత్తం మిస్గైడ్ చేస్తారు. లాస్ట్ టైం ఈ ఎగ్జామ్లో కూడా ఇలాగే చేసాడు ఆయన. హీఈస్ బేసికలీ ఏ ఫెయిల్యూర్ క్యాండిడేట్. అందుగురించే Group 1 ఎగ్జామ్ కానించి Group 2, Group 3 కూడా రాసుకుంటున్నాడు మీతో పాటు. రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఎఫ్ఎంసీజీ గూడ్స్, ఈ నాన్ ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటే పెరిషబుల్ అండ్ డ్యూరబుల్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో అవి స్టోరేజ్ చేసి వాటిని లాజిస్టిక్స్ మెయింటైన్ చేయవలసి ఉంది. వాటిని సప్లై చైన్ జాగ్రత్తగా చూసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో అవి చూసుకోవడానికి మనకి వేర్ హౌస్ మేనేజర్స్ అంటారు. అంటే ప్లస్ ఎవరున్నారు, వేర్ హౌస్ మేనేజర్స్ ఉన్నారు. వేర్ హౌస్ మేనేజర్స్. ఇవి కాకుండా మనకి బాలకృష్ణ భవన్ లాంటి లేదా వెల్ఫేర్ హోమ్స్ ఉంటాయి. ఈ వెల్ఫేర్ హోమ్స్కి కోఆర్డినేటర్స్గా అపాయింట్ చేస్తారు వీళ్ళని. ఈ వెల్ఫేర్ హోమ్స్కి కోఆర్డినేటర్స్గా అపాయింట్ చేస్తారు. బాలకృష్ణ భవన్కి కానీ లేదా ఐసిపిఎస్ మిషన్ వాత్సల్యకి ఇటువంటి వాటికి కోఆర్డినేటర్స్గా పెడుతూ ఉంటారు. సో ప్లస్ స్పెషల్ కోఆర్డినేటర్స్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, వాటికి స్పెషల్ కోఆర్డినేటర్గా ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేస్తారు. అంటే మనకి 149 మంది సిడిపిఓలు ఏసీడిపిఓలు ఉండగా
వాళ్ళకి ఎడిషనల్గా వీళ్ళు కూడా ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి. అంటే దాదాపు ఒక 70 నుంచి 80 మంది వాళ్ళు కూడా ఉంటారండి. సో ఆథరైజ్ స్ట్రెంత్ కనుక చూసుకుంటే, గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఆ యొక్క సిడిపిఓ స్ట్రెంత్ కనుక మనం చూసుకున్నట్లయితే, దీంతో పాటు మనకి హెడ్ క్వార్టర్స్, హెడ్ ఆఫీసెస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫీస్లో వేరియస్ కోఆర్డినేషన్స్కి మళ్ళీ అక్కడ ఈ సిడిపిఓల్ని అక్కడ మళ్ళీ అపాయింట్ చేయవలసి ఉంటుందండి. సో ఈ వేకెన్సీస్ అన్నీ కనుక చూస్తే ఖచ్చితంగా 149 అనేటువంటి ఫిగర్ తప్పు. ఇది తెలుసుకోవాలి. మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు ఆ మహానుభావుడు. ఓకే, మీకు ప్రూఫ్స్ చూపిస్తాను. నేను ప్రూఫ్స్ చూపిస్తాను, మీరే ఆశ్చర్యపోతారు. పర్టికులర్స్ ఆఫ్ సిడిపిఓస్ అండ్ ఏసీడిపిఓస్ ఇన్ తెలంగాణలో ఉన్నటువంటి సిడిపిఓలు, ఏసీడిపిఓలు చూసుకోండి. ఇందులో హైదరాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్ అర్బన్, కామారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్. వీళ్ళు నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ ఐడి నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ చూడండి. 1964 రిటైర్ అయిపోతున్నారు, 62 రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయిపోతున్నటువంటి ఎంప్లాయీస్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. చూడండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. మీకు మొత్తం ప్రూఫ్స్ ఇక్కడ ఎదురుగా పెడుతున్నాను చూడండి. మొత్తం ప్రూఫ్స్ చూడండి, లిస్ట్ చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్ చూసుకోండి. మొత్తం వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పెడుతున్నాను. ఇది కొంత డేటా మాత్రమే, సమ్ పర్టికులర్స్ చూడండి. ఇక్కడ చూసుకుంటే కనుక లిస్ట్ చూడండి, వెళ్తుంది. లిస్ట్ చూడండి ఎలా వెళ్తుందో. ఇక్కడే నాకు 181 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఇక్కడ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోండి. 1964, 1966, లేకపోతే 88, ఇవన్నీ కూడా వేరియస్, 64 ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు రిటైర్మెంట్కి ఆల్రెడీ ఈ సంవత్సరం రిటైర్ అయినటువంటి వాళ్ళు, లాస్ట్ ఇయర్ రిటైర్ అయినటువంటి వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవ్వబోతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చూస్తే కనుక ఇక్కడే మనకు 181 మంది ఉంది. ఇందులో వేకెన్సీస్ అనేటువంటివి మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ కుహనా మేధావిని మీరు ఫోన్ చేసి అడగండి, ఏం నాయనా ఎందుకు నువ్వు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు నువ్వు? మీకు ఎగ్జామ్స్ కూడా మనం చక్కగా చూడండి, మనం చక్కగా అన్నీ కూడా చెప్పుకున్నాం. ఆల్రెడీ చెప్పినప్పుడు ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుందని మిస్లీడ్ చేసాడు మిమ్మల్ని అందరినీ. చాలామంది అటువైపు వెళ్ళి మీరు టెస్టులు రాసి, ఆయన 500 రూపాయలకి మీకు టెస్టులు పెట్టాడు. ఒక్క ప్రశ్న వస్తే ఒట్టు. మీకు కేవలం వాట్సాప్లో, ఇప్పటికీ కూడా నేను ప్రూఫ్స్ చూపిస్తాను, వాట్సాప్లో నేను జస్ట్ ఫ్రీగా మీకు పంపించాను. అఫ్కోర్స్ నా స్టూడెంట్స్కే పంపించాను, ఎందుకంటే ఎవరైతే నా మీద నమ్మకం ఉంచి నా దగ్గర జాయిన్ అయ్యారో వాళ్ళకే పంపించాను. ప్రతి ప్రశ్నలో 2 ప్రశ్నలు వచ్చాయి. మీకు ప్రూఫ్లు ఇప్పుడు కూడా ఇస్తాను, వాళ్ళ దగ్గర తీసుకోండి. అక్కడ లైన్ టు లైన్ చూసుకోండి, వెరిఫై చేసుకోండి. అలాగే బుక్లోంచి కూడా మీరు చూసుకున్నట్లయితే మొత్తం 150 ప్రశ్నల్లో దాదాపు 100 ప్రశ్నలకు పైగా వచ్చాయి. మిగిలినటువంటివి ఇక్కడ కూడా ఒక 50 ప్రశ్నలు వచ్చినాయి. అంటే ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా సిన్సియర్గా చదివారు. కొంతమంది డిస్ట్రాక్ట్ అయిపోయారు, అది వాళ్ళు నష్టపోయారు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎక్కువగా స్పెక్యులేట్ చేస్తున్నాడండి ఈయన స్వప్రయోజనాల కోసం. మీకు ఇక్కడ ప్రూఫ్లు చాలా క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి రాబోయేటువంటి నోటిఫికేషన్లో 100 వేకెన్సీస్ అనేటువంటి అప్రాక్సిమేట్. ఈ అప్రాక్సిమేట్ అన్నప్పుడు 10 to 15% మీకు ప్లస్ ఆర్ మైనస్ ఉండడంలో తప్పులేదు, ఎందుకంటే అది గవర్నమెంట్ డెసిషన్. మేబీ కొన్ని పోస్టులు ప్రయారిటీ కాదని పక్కన పెట్టచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. కాబట్టి మనకి ఎలా లేదనుకున్నా సరే 80 నుంచి 100 పోస్టులు అనేటువంటివి మనకి రావాలి, అది క్లియర్. అంతే తప్ప 20 పోస్టులు 22 పోస్టులు అన్నది మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. ఇట్స్ వెరీ క్లియర్. మీకు ప్రూఫ్లు పెట్టాను చూసుకోండి. నేను ప్రూఫ్లు లేకుండా మాట్లాడట్లేదు, చూసుకోండి. ఈ లిస్ట్ ఎవరికి కావాలన్నా నేను పంపిస్తాను మీకు. క్లియర్. ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైవేట్ డాక్యుమెంట్. నేనేదో డిపార్ట్మెంట్లోంచి తీసుకున్నటువంటిది కాదు, ఇది పబ్లిక్ డాక్యుమెంట్. క్లియర్. సో ఇట్స్ వెరీ క్లియర్ అండి, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ యొక్క నెంబర్ చూస్తుంటేనే తెలుసు మీకు మిస్లీడ్ చేస్తున్నాడు అని చెప్పేసి. కాబట్టి మీ ప్రిపరేషన్, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటిని ప్రారంభించండి. అదేవిధంగా సిలబస్ మారితే కనుక ఆయన మళ్ళీ మీకు కొత్త వీడియోలు ఇచ్చేటువంటిది లేదు. ఆ వీడియోలు చూడడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. అది 1 వే కమ్యూనికేషన్, 2 వే కమ్యూనికేషన్ తీసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, మీతో వీడియో చేసి చెప్తున్నాను, ఇది 1 వే కమ్యూనికేషన్. జూమ్ లైవ్లో సత్తా ఉంటే జూమ్ లైవ్లో క్లాసెస్ కండక్ట్ చేయాలి. జూమ్ లైవ్లో కండక్ట్ చేసినప్పుడు విద్యార్థులకు ఆఫ్లైన్లో విన్నట్టే ఉంటుంది. ఆఫ్లైన్కి జూమ్ లైవ్ క్లాసులకి ఏమాత్రం డిఫరెన్స్ లేదు. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. కాబట్టి ఈ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటివి వేస్టు.
ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం రికార్డ్ చేసినటువంటి వీడియోలు మీకు ఇవ్వడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. బేసికల్గా ఇతనికి సబ్జెక్ట్ స్కోప్ తెలియదు. సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కదా, మరి తెలియకపోవడం ఏంటంటే ఆయన ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ. అందుగురించే గ్రూప్ 3 ఎగ్జాము, గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా రాసుకుంటున్నాడు. ఎందుకంటే ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఇది మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. కాబట్టి మీరు ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, ఇది ఎందుకంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని కౌంటర్ చేయడం వల్ల మీకు ఫ్యాక్ట్స్ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు ప్రూఫ్స్తో సహా నేను వీడియో చేయడం జరిగిందండి. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో మనం చాలా చక్కగా మనం మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఒకవేళ 10-20% సిలబస్ చేంజ్ అయినప్పటికీ కూడా అది కూడా లైవ్లోనే నేను కంప్లీట్ చేస్తాను. ఎగ్జామ్ అయ్యేంత వరకు కంటిన్యూ చేస్తాము మనం క్లాసెస్. సో ఆ విధంగా మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక యూ కెన్ జాయిన్ ఇమీడియట్లీ. ఇక్కడ జస్ట్ మిస్ అయినటువంటి వాళ్ళు, లాస్ట్ టైం కోచింగ్ తీసుకోలేకపోయినటువంటి వాళ్ళు, మిస్గైడ్ అయిపోయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ వల్ల మిస్గైడ్ అయిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా రావచ్చు. వచ్చి ఎగ్జాక్ట్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీరు జాయిన్ కావచ్చండి. క్లియర్? ఇట్స్ వెరీ క్లియర్. సో మీరు దిస్ ఈజ్ ద ఓన్లీ ఇన్ఫర్మేషన్. మనకి 80 నుంచి 100 వేకెన్సీస్ అనేటువంటిది అది ఇనీషియల్ ఇన్ఫర్మేషను. దానికి +or-10 to 15% వేరియేషన్ అనేటువంటిది ఉంటే ఉండొచ్చు, అంతే తప్ప 20 వేకెన్సీస్ అనేటువంటిది పచ్చి అబద్ధం. 20 వేకెన్సీస్ అనేటువంటిది చాలా క్లియర్గా చెప్తున్నాను, పచ్చి అబద్ధం. కాబట్టి మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలామంది మోసపోయారండి. ఇలాగా మీరు ప్రశ్నించండి, ఎందుకు మోసం చేస్తున్నావు, ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, నువ్వు గ్రూప్ 3 ఎగ్జామ్ రాసుకుంటూ నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు? నువ్వు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అని చెప్పాలి కదా, నువ్వు ఎందుకు ఇలా మిస్లీడ్ చేస్తున్నావు? మీరు ప్రశ్నించండి, ఎందుకంటే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.